జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కోడి బాయలచ్చమ్మది, కోడి పుంజు బాయలచ్చమ్మది, జబర్దస్త్ ఒక అద్దిరిపోయే ఒక తగ్గేదేలు అనేటట్టు ఒక మంచినిస్తూ నేను మీ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఖుషి అయిపోవాలట్లే. మామూలుగా ఉండదు. బీజేపీ కార్యకర్తల నాయకులు అయితే ఇంకా జోష్లో ఉంటారు. అట్లా ఉంటుంది న్యూస్. విషయానికి వస్తా. ఈ కేరళ జనాభాలో దాదాపు 27% మంది ముస్లిం జనాభా ఉంటుంది. ఎంతమంది? 27% మంది. అలాగే 20% క్రైస్తవుల జనాభా ఉంటుంది. అలాగే 50% హిందువుల జనాభా ఉంటుంది. మిగిలిన 3% ఇతరుల జనాభా ఉంటుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కాగా కేరళ మొత్తం జనాభా దాదాపుగా 3.5 కోట్ల మంది. అయితే కేరళ రాష్ట్రంలో ఒక పనికిమాలిన బ్యాంక్ ఒకటి ఉన్నదియా. దాని పేరు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్. చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్. ఈ బ్యాంకు కేరళలోని అలప్పుజాలో ఉన్నది. అలప్పుజ అంటే మన సినిమాలో చూపిస్తూ ఉంటారు. మంచి అన్ని లొకేషన్లు అన్నీ భలే ఉంటాయి ఆడ. పేరు చూస్తేనేమో చాలా గొప్పగా ఉండదు. ఇక ఈ బ్యాంక్ చూస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారేమో మీరంతా కూడా. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అర్థమవుతుంది మీకు. ఎందుకంటే ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ అనేది నేరుగా ఈ ఖత్తరు, దుబాయ్ వీళ్ళతో సంబంధాలు కలిగి ఉన్న ఒక మొదనష్టపు బ్యాంక్ ఇది. చూడండి, ఇంకంటే ఏడాడ కాదు, ఖతరు, దుబాయ్. అర్థమవుతుంది మీకు అసలు విషయం చెప్తే ఇంక వేరే ఉంటుంది. పైగా ఈ బ్యాంకులో మెజారిటీ ఉద్యోగులంతా కూడా ఏంటంటే కేవలం ఒక వర్గానికి చెందిన వారే కావడం ఇక్కడ గమనార్హం. అంటే ఈ బ్యాంక్ కేవలం ఒక మతాభివృద్ధి కోసం స్థాపించబడింది అన్నమాట. అర్థమవుతుంది కదా మీకు. ఇక విషయంలోకి వద్దాం. మొన్న కార్గిల్ విజయ్ దివస్ జరిగిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. సరిగ్గా కార్గిల్ యుద్ధం జరిగి మొన్నటితో 25 సంవత్సరాలు పూర్తయింది. దీంతో మన దేశం మొత్తం కూడా ఈ యుద్ధంలో వీరమరణం పొందిన అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ యుద్ధ వీరులను అయితే గుర్తు చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా, భారతీయులంతా కూడా. కానీ కేరళలోని ఈ అలప్పుజాలోని ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ మాత్రము కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఏం చేశారు తెలిసిన? మెట్టుతో కూడా అనిపించదు వీళ్ళను. మీరు ఏనండి, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఉన్నాడు ముషారఫ్ అని చెప్పేసి, వాడికి నివాళులు అర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది ఈ బ్యాంకా. అది విషయం. అయితే మీరు వింటుంది నిజమే. మన దేశంలోని ఒక రాష్ట్రమైన కేరళలోని ఒక బ్యాంకు సిబ్బంది కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ముషారఫ్కు ఘనంగా నివాళులు అర్పించాలనుకున్నారంట. అందుకోసం అలప్పుజా పట్టణంలో ఒక మంచి కాన్ఫరెన్స్ హాల్ను కూడా బుక్ చేసుకున్నారు వీళ్ళు. బుక్ చేసి అన్ని ఏర్పాట్లు చేశారు ఆడ. ఏది ఇంక సెలబ్రేషన్ చేసుకునేదానికి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు తెలుసా? వీళ్ళ సిగ్గు కూడా వీళ్ళ బతుకులు. వీళ్ళు మళ్ళీ నీతి మాటలు మాట్లాడతారు, దేశం గురించి మాట్లాడతారు. వీళ్ళకి మళ్ళీ ఇప్పటికి కూడా సిగ్గు, ఎగ్గు, లజ్జ, రోషం లేకుండా నీతి మాటలు ఉండకూడదు. చాలా మంది ఉన్నారు వీళ్ళకి బానిసలుగా బతికేవాళ్ళు. ఆయన ఎవరంటే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ దీనికి ముఖ్య అతిథి. చూసినారా ఏం చేస్తే పాపం ఉంటుంది వీళ్ళను. ఈ కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకు కూడుభుజం అన్న సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. ఏం సాధ్యం మామూలు విషయం కాదు, ఏం అల్లాటప్పవాడు కాదు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ కాంగ్రెస్ పార్టీలో ఆ మనిషి. అయితే ఈ కార్యక్రమం గురించి ఎలాగైతేనేమే భారతీయ జనతా పార్టీకి తెలిసిపోయింది ఆడ కేరళలో. అంతే, ఇక వందల సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏకమైపోయి ఒక్కసారిగా ఈ కార్యక్రమం జరుగుతున్న కాన్ఫరెన్స్ హాల్ మీద పడి దాడి చేశారు. అక్కడ ఏర్పాట్లన్నిటి కూడా ధ్వంసం చేసి పారేశారు. అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ స్టాఫ్ను బయటకు ఇసురుమొత్తారట్టే, ఊరికే కూడా కాదు, కుక్కలు ఇసిరినట్టు. దీంతో ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయినటువంటి ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ సిబ్బంది అంతా కూడా అక్కడి నుండి పారిపోయినారంట. ఇక మీడియా కూడా ఆ బ్యాంక్ స్టాఫ్ను సంప్రదించగా అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు తెలిసిన? ఏదో ఒకటి అయితే దాన్ని కప్పొచ్చారు కదా, మేము పొరపాటున ముషారఫ్ ఫోటోను పేరును పెట్టామని చెప్పేసి, అంతే తప్ప తమకు ముషారఫ్ ఎవరో కూడా తెలియదంట. కాకం కబుర్లు చెప్పినారంట. ఎవడికి రా స్వామి కాలిఫవర్లు ఉన్నాయి చెవులోనూ అంటే పాకిస్తాన్ ఫ్లాగ్ ఏందో, ముషారఫ్ ఎవడో, వాడి పేరు ఏదో తెలియకుండానే మీరు ఫోటోలు పెట్టినారా అంటే మీ నాయననే కాడ మీ నాయన ఫోటో పెడతారా? ఇంక ఎవరిదన్నా తీసుకొచ్చి పెట్టుకుంటారా? సిగ్గు లేదంటారా బతకలకు చెప్పేదానికైనా కానీ. ఇనేవాడు ఎట్టింటాడరా స్వామి, మెట్టు తీసుకొని కొట్టుకున్నాను. ఏం బతుకులు బతారా, ఇంత నీతిమాలి బతుకుల. అంత ప్రేమ ఉండే నా కొడుకులు ఏడెందుకురా ఉండడం. పోండి ఆదేశానికి పోండి. మీరు బొచ్చు పట్టుకుని అడక తిందరు. మా ఏక్ రోటీదే బాబా, ఏక్ రోటీదే అని చెప్పి మీరు అడుక్కోండి. ఆయన సరిపోతుంది, సిగ్గొస్తుంది. అంటే బీజేపీ కార్యకర్తలు గట్టిగా 2 తగిలిస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాలేదన్నమాట. ఇకపై కూడా బీజేపీ కార్యకర్తలు కేరళలో ఇలాగే అగ్రెసివ్గా ఉంటే ఖచ్చితంగా బీజేపీ కేరళలో అధికారంలోకి రావడం ఖాయం. ఇక్కడ ఇంకొక విషయం, అధికారమా ప్రతిపక్షం అనేది కాదు పాయింట్. మన దేశం యొక్క విలువలు ప్రతి ఒక్కటి మనం కాపాడుకోవాలి. భారతీయులుగా మనందరి కర్తవ్యం అది. అర్థమవుతుందా?
ఇది ఎవరైనా కావచ్చు. ఏమి ఇప్పుడు సపోజ్ మిగతా మతాలు ఉండారో వాళ్ళ దేశభక్తులు ఉండరో, వాళ్ళకి దేశభక్తి ఉండదా? ఉంటే వాళ్ళు కూడా స్పందించాలి కదా. స్పందించకపోతే దానికి అర్థం ఏంది? దేశభక్తి లేనట్టు. ఎవడైతే దేశభక్తి ఉంటే వాడు స్పందిస్తాడో. తప్పు ఎవడు చేసినా, ఏ మతం వాడు చేసినా, ఏ కులం వాడు తీసుకుని మెట్టి తీసుకుని కొట్టాలి, చేతితో కొట్టకుండా. అట్టా తప్పు ఎవడు చేసేమే? దేశానికి వ్యతిరేకంగా ఎవడన్నా పనిచేస్తాడా? మన దేశం కోసం ఎండనక వాళ్ళనక చలికి దుమ్ముకు అన్నిటికీ అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా తట్టుకొని వాళ్ళు ఆడ సరిహద్దులు నిలబడుకొని కాపలా కాచారే, మనం ఇక్కడ సంతోషంగా ఉండాలని చెప్పే. మనమేమో మనం చేసే పనులు ఏ లంగాముండలో కూడా చేయరు, ఇట్ట లఫంగి పనులు. నిజంగా చెప్పాలంటే ఒక అబ్బాకు పుట్టినవాడు ఎవడు ఇట్ట పనులు చేయడు. నిజంగా ఏదో సంథింగ్ ఏదో తేడానే, క్రాస్ బ్రీడే అది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏం కామెంట్ పెట్టాలో తెలియకపోతే కనీసం ఈమె జై హింద్ అనైనా పెట్టండి, లేకపోతే భారత్ మాతాకి జై అని పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టడంతో పాటు ఇటాటి యదవులు దేశం అంతా ఉన్నారు, ఇటాటి వాళ్ళని ఏడున్నా కూడా ఏలబెరుకొని ఇటు దొబ్బాలా అట్టా. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ రావాలా, ప్రతి ఒక్కరిలో కూడా చలనం కలగాల, మేము భారతీయులము అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాల. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఖచ్చితంగా మీరు ఆ బెల్ సింబల్ ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి దయ ఉంచి పెద్ద మనసుతో మహానుభావులు అందరూ కూడా, భారతీయులంతా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.